హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మాక్ టెస్ట్ సిరీస్ విత్ ఆన్సర్స్. ఈ మాక్ టెస్ట్ సిరీస్ అనేది ఎస్జిటిస్కు స్కూల్ అసిస్టెంట్ టెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి పనికొస్తుంది. ఈ వీడియో ఎందుకు చూడాలి అనేది ఒక ప్రత్యేక కారణం ఉంది. మీరు నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, ఈ వీడియో అవసరం లేదు అనుకుంటారు. కానీ మీరు ఈ వీడియోను చూడడం మరియు వినడం ద్వారా మీకు ఎంత పర్సెంట్ మెమరీ వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏపీటీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా మనం ఈ వీడియోను చేయడం ప్రత్యేకత. మనం నేర్చుకొని ఉన్నాము ఎంత పర్సెంటేజ్ కళ్ళ ద్వారా వస్తుంది మెమొరీ అనేది. చెవుల ద్వారా చూడండి, కళ్ళతో 30% వస్తుంది, చెవులతో 20% వస్తుంది, స్పర్శతో 15%, ముక్కుతో 5%, అంటే వాసనతో, నోటి ద్వారా అంటే రుచి ద్వారా 1% వస్తుంది. ఈ పర్సెంటేజెస్ అనేది వ్యక్తిగత తేడాల వల్ల మారుతూ ఉంటాయి. కానీ మనం చూడడం మరియు వినడం ద్వారా మీకు 50% మెమొరీ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే మనం మెటీరియల్ అనేది చూసి మనం నేర్చుకుంటాం, దానివల్ల 30% ఉంటుంది. లేదా ఏదైనా సార్ చెప్తుంటే వింటాము, అది 20% ఉంటుంది. ఈ వీడియో చూడడం వల్ల మీకు 30% చూస్తారు, 20% వింటారు. దీనివల్ల 50% అనేది మీకు మెమొరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. వీడియో ఒకసారి వినేసి చాలే మనం విన్నాం ఇంకా చూసినాం కదా చాలు అనుకోకూడదు. మెమొరీ అనేది 3 days ఆఫ్టర్ లాస్ అవుతుంది. అందువల్ల ఈ మాక్ టెస్ట్ సిరీస్ను మీరు 60 days వరకు వాచ్ చేస్తే మెమొరీ నిలిచిపోతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాసేస్తారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ అండ్ లైక్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను ఆంధ్రప్రదేశ్ గ్రానరీ అని పిలుస్తారు? ఆప్షన్స్: పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం. ఆన్సర్ ఈస్ ఏ. సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ చరిత్ర పుస్తకం రచయిత ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి, డాక్టర్ ఎం వెంకటరంగయ్య, డాక్టర్ కెఎస్ చలం. ఆన్సర్ ఈస్ సి, ఎం వెంకటరంగయ్య. థర్డ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద నది ఏది? ఆప్షన్స్: కృష్ణానది, పెన్నా నది, తుంగభద్ర నది, గుండ్లకమ్మ నది. ఆన్సర్ ఈస్ ఏ, కృష్ణానది. ఫోర్త్ క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ కె రోషయ్య, డాక్టర్ ఈఎస్ఎల్ నరసింహన్. ఆన్సర్ ఈస్ డాక్టర్ ఎన్టీఆర్. ఫిఫ్త్ క్వశ్చన్, పశ్చిమ కనుమలలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్స్: ఏ, అనముడి, దొడ్డబెట్ట, ముల్లాయనగిరి, కుద్రేముఖ్. ఆన్సర్ ఈస్ ఏ, అనముడి. సిక్స్త్ క్వశ్చన్, మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సెవెంత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? నెమలి, చిలుక, గువ్వ, రోజ్రింగ్ ప్యారాకిట్. ఆన్సర్ ఈస్ డి, రోజ్రింగ్ ప్యారాకిట్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ కె రోషయ్య, డాక్టర్ ఈఎల్ఎస్ నరసింహన్. ఆన్సర్ ఈస్ ఏ, డాక్టర్ ఎన్టీఆర్. నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్, ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పొడవైన హైవే ఏది? ఆప్షన్స్: NH16, NH65, NH67, NH71. ఆన్సర్ ఈస్ NH16. 10th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఒక సాంస్కృతిక వారసత్వం పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ విఆర్ నార్లా,
డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కేవి రాఘవన్. ఆన్సర్ ఈస్ ఏ డాక్టర్ విఆర్ నార్లా.